ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచ్లను, చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం గురుకులాల్లో ఉండే అధ్వాన్నమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని గురించి ఒక్క మాట లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు. అదే మాదిరిగా ఇంకా విచిత్రం, 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 4,17,000 కోట్ల అప్పు చేస్తే 4,17,000 కోట్ల అప్పు చేస్తే అంటే సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒక్క సంవత్సరంలో 1,62,000 కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం.